వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. బీజేపీపై ఒక అపవాదం ఉందండి. ఇది అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఎన్డీఏ కూటమి మీద దక్షిణాది రాష్ట్రాలని చిన్న చూపు చూస్తున్నారు, ఏమీ అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఒక అందరూ కూడా అనుకుంటున్నారు. అంటే వైస్ ప్రెసిడెంట్గా వెంకయ్యనాయుడు గారు దిగిపోయిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు అసలు ప్రాముఖ్యత ఇవ్వట్లేదని చెప్పేసి అందరూ అనుకుంటున్న సమయంలో రేవంత్ రెడ్డి గారు కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక సూచన చేశారన్నమాట. ఇది దత్తాత్రేయ గారిని మీరు వైస్ ప్రెసిడెంట్ చేయండి అని చెప్పేసి ఆయన సూచించారు. అసలు దత్తాత్రేయ గారు బీజేపీ, ఆయనది కాంగ్రెస్, అయినా సరే ఆయన ఒక సూచన చేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి చెందినటువంటి దత్తాత్రేయ గారిని వైస్ ప్రెసిడెంట్ చేయని చెప్పేసి ఆయన ఒక సూచన చేశారు మన ఎన్డీఏ కూటమికి. అయితే ఈ బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వం, మోడీ అలాగే బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో సిపి రాధాకృష్ణన్ ఆయన్ని వైస్ ప్రెసిడెంట్గా నియమించడానికి ఒక పేరును ప్రకటించారండి. ఆయన విజయం అయితే ఖాయం. ఎందువల్ల విజయం అంటే ఖాయం? లోక్సభ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవడానికి కావాల్సినటువంటి మెజారిటీ లోక్సభ, రాజ్యసభ నుంచి ఎన్డీఏ కూటమికి ఉంది. ఏకగ్రీవంగా అవ్వడానికి ట్రై చేస్తున్నారు. దానికి ఏం చేశారు? రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు విపక్షాలందరికీ కూడా విజ్ఞప్తి చేశారు, మీరు ఈ సిపి రాధాకృష్ణన్ గారిని సపోర్ట్ చేసి ఏకగ్రీవంగా ఆయన వైస్ ప్రెసిడెంట్ చేద్దామని చెప్పేసి ఆయన ఒక విజ్ఞప్తి కూడా విపక్షాలకు పంపించారండి. మరి అసలు ఈ చిన్న చూపు చూడటం అంటే ఎందువల్ల అంటే ఈయన ప్రిఫరెన్స్ లేదు. అంతకుముందు ధన్ఖడ్ గారు కానీ, అలాగే ధన్ఖడ్, లడ్డా వాళ్ళు కూడా రాజస్థాన్ నుంచి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబట్టారండి. అంటే వాళ్ళు ఉత్తరాది నుంచి ప్రెసిడెంట్గా పక్కన పెడితే మనకి ఇక ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, లేదంటే మనకి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ధన్ఖడ్ గారు, వీళ్ళందరూ కూడా అంటే నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు, ఎటువంటి సౌత్ ఇండియా నుంచి మనకి రిప్రజెంటేషన్ లేదు, ప్రాముఖ్యత లేదని చెప్పేసి దాంట్లో ఒక మన సిపి రాధాకృష్ణన్ గారి పేరుని ప్రపోజ్ చేయడం జరిగింది. అసలు ఎవరి సిపి రాధాకృష్ణన్? ఈయన వయసు 67 సంవత్సరాలు. ఈయన తమిళనాడు నుంచి, ఆయన తమిళనాడులో పుట్టడం జరిగింది. ఆయనకి 67 సంవత్సరాలు. అయితే బీజేపీ ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది. ఆయన 16 సంవత్సరాల ఏట నుంచి, అంటే ఆయనకి 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ నుంచి భావాలకి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం, అంటే సుమారుగా 50 సంవత్సరాల పాటు, 51 సంవత్సరాల పాటు బీజేపీ అంటే ఏంటి, ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, బీజేపీ ఎన్డీఏ కూటమి యొక్క భావజాలం ఎలా ఉంటుంది, ఆ ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఆర్ఎస్ఎస్ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క భావాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి సిపి రాధాకృష్ణన్. ధన్ఖడ్ గారి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు పడ్డారు మన మోడీ ప్రభుత్వం. ఈయన సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడులో పుట్టి, అంటే ఏ సంవత్సరంలో పుట్టారు ఆయన తమిళనాడులో? ఈయన 1957 అక్టోబర్ 20వ తారీఖున తమిళనాడులో పుట్టారండి. ఈయన గౌండర్, అంటే ఓబీసీ, గౌండర్ అనే ఒక సామాజిక వర్గానికి చెందిన ఆయన. ఇక్కడ మొత్తం దేశం అంతా కూడా బీసీలకి రిజర్వేషన్ పెంచాలి, 40 నుంచి 42% పెంచాలన్న టైంలో మేము ఓబీసీ నేత అయినటువంటి గౌండర్ సామాజిక వర్గానికి చెందిన తమిళనాడు, అంటే ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా తమిళనాడు నుంచి, అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి సిపి రాధాకృష్ణ గారు తీసుకొచ్చారు. అలాగే ఓబీసీ నేత అయిన గౌండర్ సామాజిక వర్గం, అది ఒక ముఖ్య ఓబీసీ నేత ఆయన సిపి రాధాకృష్ణ గారిని తీసుకోవడం వల్ల ఒకే దెబ్బకు 2 పిట్టలు అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఓబీసీ నేతగా తీసుకోబడ్డారు సిపి రాధాకృష్ణ గారు, అలాగే దక్షిణాది రాష్ట్రాలకు చెందినవాడు. ఈయన బీజేపీలో ఎంత పేరంటే, మా తమిళనాడులో ఎంత పేరంటే, తమిళనాడు మోడీగా ప్రాముఖ్యత చెందారండి. అందరూ ఒక పేరు వచ్చేసింది ఆయనకి. మొత్తం దేశం అంతా మోడీ ఎలాగో తమిళనాడు మోడీ అంటే సిపి రాధాకృష్ణన్. ఎందువలన? ఆయన సుమారు 19,000 కిలోమీటర్లని ఒక
ఈ తమిళనాడులో ఎలక్షన్స్ ముందు ఒక రథయాత్ర చేశారు. 93 రోజుల పాటు అన్ని నియోజకవర్గాలని చుడుతూ 93 రోజుల పాటు రథయాత్ర నిర్వహించారు. మీకు 19,000 కిలోమీటర్లని చుట్టారండి ఇది. ఆయన అందుకే తమిళనాడు మోడీ అంటే సిపి రాధాకృష్ణన్. కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారండి ఇది. ఇక బీజేపీ ప్రెసిడెంట్గా ఉండటం కూడా మనకు తెలిసింది. అది బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ఆయనకి జార్ఖండ్ గవర్నర్గా 2023లో జార్ఖండ్ గవర్నర్గా ఒక అవకాశం వచ్చింది. జార్ఖండ్ గవర్నర్గా ఉండగానే ఆయన తెలంగాణకి పాండిచ్చేరికి ఎడిషనల్ ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉండటం జరిగింది. అంటే జార్ఖండ్, తెలంగాణ, పాండిచ్చేరి. ఈ పాండిచ్చేరి తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్నారు, జార్ఖండ్ గవర్నర్గా. ఆ తర్వాత 2024లో మహారాష్ట్ర గవర్నర్గా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారండి. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నరు. అంటే తమిళనాడు నుంచి ఇప్పటికీ 3 వ్యక్తులు వైస్ ప్రెసిడెంట్ అయ్యారండి. ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్, 3వ వ్యక్తి సిపి రాధాకృష్ణన్. అంటే అదొక రికార్డు సృష్టించారన్నమాట. ఇది 3వ వ్యక్తిగా తమిళనాడు నుంచి ఎన్నుకోబడ్డ వైస్ ప్రెసిడెంట్ అంటే భారత ఉపరాష్ట్రపతి. ఈయనకి నిరాడంబరతో ఉన్న పేరు, మంచి పేరు ఉంది. వివాదరహితుడు, అందరి అభిమాన్ని చూరగన్నవాడు. ఎప్పుడు కూడా డబ్బులు ఆశించినట్టు కానీ లేదంటే ఏదో చెడ్డ పేరు వచ్చినట్టుగా ఎక్కడా లేదు. వివాదరహితుడు, అందరి అభిమానం చూరగన్నవాడు. ఈ విధంగా మంచి పేరుంది ఆయనకి. ఇది సిపి రాధాకృష్ణన్ గారికి. మరి అన్ని విపక్షాలు కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారని అందరూ కూడా ఆశిద్దాం. ఆయన సిపి రాధాకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ అవ్వటం ఖాయం. ఒకవేళ ఎలక్షన్ జరిగినా సెప్టెంబర్లో జరుగుతుంది. ఎలక్షన్ జరిగినా సరే ఆయనే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవుతారు, నో డౌట్. ఇక ఆయన గురించి ఇప్పుడు మనందరం తెలుసుకున్నాం. వివాదరహితుడు, అందరూ అభిమానించే వ్యక్తి. ఎటువంటి నిరాడంబరత ఉంది ఆయనకి. ఒక భావజాలం అంటే 16 ఏటనే ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారంటే సుమారుగా 50 సంవత్సరాల పాటు ఈ దేశం మీద ఒక అవగాహన ఉంది. రాజకీయాలంటే ఏంటి, ప్రభుత్వాన్ని ఎలా సహకరించాలి, బీజేపీ యొక్క భావాలు ఏమిటి, ఆర్ఎస్ఎస్ యొక్క భావాలు ఏంటి, వాళ్ళకున్న ఐడియాలజీ ఏంటి, ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి. ధన్కడ్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడటం మనకు జరిగింది. అందుకు అంటే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక వ్యక్తి వస్తున్నారు. అలాగే బీసీ వాళ్ళ నుంచి గౌండర్ సామాజిక వర్గం నుంచి కూడా ఈయన ఎన్నిక కాబడుతున్నారు. కాబట్టి అందరూ కూడా హర్షాన్ని ప్రకటించారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని భాగస్వాములు కూడా ఆయనకి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా అన్ని ఎన్డీఏ భాగస్వాములు అన్ని పక్షాలు కూడా హర్షాన్ని వ్యక్తం చేశాయి. ఏమైనా మరి సిపి రాధాకృష్ణన్ గారు త్వరలో ఉపరాష్ట్రపతిగా ఎన్నిక అవ్వాలని, ఆయన భారతదేశానికి మంచి సేవలు అందించాలని, అందరి మన్ననలు పొందాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.